సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం మాదారం గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ 210లో గల అసైన్డ్ భూమిలో గల కంకర మరియు క్వారీల బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు దెబ్బతింటున్నాయని, పంట పొలాలు పనికిరాకుండా పోతున్నాయని, కాలుష్యం అవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు ఏర్పడుతున్నాయని బాధితులు ప్రజావాణిలో ప్రస్తుతం నడుస్తున్న వాటిని రద్దు చేసి కొత్త వాటికి అనుమతులు ఇవ్వరాదని స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. గ్రామస్తున్నారు మరి ఇప్పుడే ప్రస్తుతం కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తిని కూడా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి గ్రామస్తులు అడిగారు. చెప్పండి, ప్రధాన సమస్య ఏంటి? సార్ నమస్కారం సార్. నేను మాదారం గ్రామం నుంచి ఒక 50 యువకులను రావడం జరిగింది. గ్రామంలో చూసుకుంటే మేము గత 20 సంవత్సరాల నుంచి ప్రెషర్ల వల్ల పూజన సర్వే నెంబర్ మాదారంలో 400 ఎకరాలు ఉంది. దాంట్లో 10 ప్రెషర్ల వరకు కొత్త 8 ప్రెషర్లు క్వారీ వేయడం జరిగింది. దాంట్లో 5 ప్రెషర్లు 6 క్వారీలు రన్నింగ్ నడుస్తూ ఉన్నాయి. దాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దాంట్లో 2 క్వారీలకు ఆల్రెడీ లీజ్ పీరియడ్ అయిపోయిన క్వారీ ఆపరేట్ నడుస్తూ ఉంది. దానివల్ల ఇలా మొన్న రీసెంట్గా వారం రోజుల కింద మాదారంలో అమరవీరుల స్థూపం ధ్వంసమైంది. అదేవిధంగా మాదారంలో ఉన్న ఇళ్ళన్నీ బీటల వారి అన్ని బ్లాక్ కొత్త ఇళ్ళు ఇలా భూములు అమ్ముకొని ఏదో రకంగా కట్టుకున్న ఇళ్ళన్నీ ఇలా ధ్వంసం జరగడం జరిగింది. దాని విషయంలో కలెక్టర్ గారికి నిర్ణయించడం జరిగింది. మేము ఈ 400 ఎకరాలు మా దుర్గాంపూర్ రెవెన్యూ అయిన 30 సర్వే నెంబర్కు మాదారం అనుకుని ఉంటుంది కాబట్టి ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు ఉపాధి జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్లాస్టింగ్తో ఇబ్బంది కార్లు అక్కడ కార్యక్రమం చేసి మెడికల్ డివైస్ చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామానికి దానికి ఆనుకుని ఉన్నది కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్న 2 సర్వే నెంబర్ 400 ఎకరాలను